సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ చింతా రామకోటిరెడ్డి, అడ్వకేట్, గుంటూరు. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. ఓకే సార్, చెప్పండి. పహల్గామ్ అటాక్కి ప్రతిదాడిగా మన భారతదేశం ఒక అడుగు ముందుకేసింది. దీన్ని మీరు ఎలా స్పందిస్తున్నారు? పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు చేసినటువంటి దుశ్చర్య మానవ జాతి సిగ్గుపడే విధంగా ఉంది. అక్కడకు వచ్చినటువంటి టూరిస్టులు అమాయకులు, వాళ్ళకి రాజకీయాలతోటి పార్టీలతోటి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ సీనరీస్ని ఎంజాయ్ చేయడం కోసం సెలవు పెట్టుకొని మరీ అక్కడికి వచ్చారు టూరిస్టులుగా. వాళ్ళని పట్టుకొని వీళ్ళు ముస్లిమా నాన్ ముస్లిమా అని ప్యాంట్లు ఓడదీసి మరీ చెక్ చేసి మరీ వాళ్ళని కాల్చడం, భార్య ముందు పిల్లల ముందు తండ్రులని మగవాళ్ళని కాల్చి చంపడం అనేది మానవ జాతి సిగ్గుపడే చర్య. దీనికి బలమైన రియాక్షన్ ఉంటుంది అని చెప్పి మోడీ గారు ఆ రోజే చెప్పారు. ఈ క్రమంలోనే మొన్న జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ లాగా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా పాకిస్తాన్ భూభాగంలోకి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఉగ్రవాద కార్ఖానాలు, ఉగ్రవాదులను తయారు చేసే యూనివర్సిటీలు లాంటి సంస్థల మీద 9 మీద ఏకదాడి చేశారు. 9 సంస్థలని విధ్వంసం చేశారు. ఇది భారతీయులు మొత్తం గర్వించదగ్గ చర్య. భారతదేశ భూభాగం మీద తీవ్రవాదులకు ఎటువంటి స్థానం లేదు. తీవ్రవాదులు అనేవాళ్ళు భారతదేశ భూభాగం మీదకి వస్తే ఇక్కడ ప్రధానమంత్రిగా మోడీ ఒక్కడే ఉన్నారు. అటువంటి సందర్భం వస్తే ప్రతి ఒక్కడూ ప్రధానమంత్రిగా తయారై తీవ్రవాదుల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మోదీ గారికి మనం అందరం భారతదేశం తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఉగ్రవాదులు 9 డిపోలందరినీ బాగానే యాక్షన్ తీసుకున్నారు. అసలు ఉగ్రవాదులు అనేవాళ్ళు మళ్ళీ పేరెత్తకుండా మన భారతదేశం ఇప్పుడు తీసుకున్న చర్యలు కాకుండా ఇంకా ఎక్కువగా చర్యలు తీసుకొని అసలు ఉగ్రవాదం పేరెత్తడానికే భయపడేట్టుగా చేయాలి పాకిస్తాన్ని. ఇది మా కోరిక. థ్యాంక్ యూ.